హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఫ్రై సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్తో జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తానండి. ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయలను తీసుకొని 3-4 సార్లు నీటితో బాగా కడుక్కోవాలండి. తర్వాత వాటిని నీరు లేకుండా వంపుకోవాలి. నీరు ఉంటే జిగురు పడుతుంది. ఇప్పుడు వీటిని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే సరిగ్గా వేగవండి, పచ్చివాసన కూడా వస్తుంది. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా వేగుతాయి, టైం కూడా ఎక్కువ పట్టదు, ఈజీగా అయిపోతుంది. సో ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5-10 నిమిషాల సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఇలా ఆరబెట్టడం వలన జిగురు పట్టకుండా ముక్కలు బాగుంటాయి. లేదంటే ఇంకా వీటిలో తడి ఉంటుంది కదా, జిగురు పట్టేసి కూర మొత్తం అంత బాగా రాదండి. ఇలా ముక్కలన్నిటినీ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఫాస్ట్గా ఆరిపోతే కర్రీ కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే లేట్ అయిపోతుందని స్టార్ట్ చేసేద్దామండి. సింపుల్ అండి ఈజీ స్టెప్స్తో బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ముందుగా 2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలాగే 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకోండి. ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత వీటిలో జీలకర్ర, మినపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు మనం తీసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసి కొద్దిసేపు వేపండి. వీటికి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. గరిటెతో తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగు అంటుకుంటుంది, టేస్ట్ మారిపోతుంది. సో నేను ఇక్కడ చిన్న స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే బెండకాయ ముక్కలు బ్రేక్ అవ్వకుండా బాగుంటాయని చెప్పేసి. మనం పెద్ద గరిటెలాగా తీసుకుంటే బెండకాయ ముక్కలు బ్రేక్ అయిపోతాయి అని. సో ముక్కల్ని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం మసాలా కూడా తయారు చేసుకున్నామండి. సో పెద్ద ఏం మసాలాలు మనకు అవసరం లేదు, వెరీ సింపుల్ అండి. ముక్కలకు సరిపడా వెల్లుల్లి రబ్బలు, అలాగే తగినంత కొబ్బరి తురుము. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు అండ్ కొబ్బరి తురుముని గ్రైండ్ చేసుకున్నామండి. సో మధ్య మధ్యలో కర్రీని కలుపుతుందండి, లేదంటే కనుక అంటుకుపోతుంది. ఆల్రెడీ కారం కూడా వేసాం కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాని కూడా తీసుకొని కలిపేయండి. నేను ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం అండి, మీకు ఇన్కేస్ కొత్తిమీర ఇష్టం అనుకుంటే కొత్తిమీర వేసుకోండి, లేదంటే ధనియాల పొడి కూడా సరిపోతుంది. 2 ఒక చెట్టు నుంచి వచ్చినవే కాబట్టి. సో లాస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీరు గమనించినట్లయితే నేను ఫస్ట్ నుంచి సాల్ట్ వేయలేదు, ఎందుకంటే జిగురు పట్టుకుంటుందని లాస్ట్లో వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసి అన్నీ ఒకసారి ఒక 5 మినిట్స్ దాకా తిప్పేసి మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టుకుంటుందండి. సో ఇలాగా ఒక 5-6 నిమిషాల వరకు బాగా మొత్తం తిప్పేసుకోండి. తిప్పుకుంటే మసాలా మొత్తం ముక్కలకి బాగా పడుతుంది. టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు తక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఘాటు కారం ఇష్టపడరు కదండి, అందుకని తక్కువ తీసుకున్నాను. పెద్దవాళ్ళకి చేసుకునేటప్పుడు ఘాటు ఎక్కువ తింటాము కాబట్టి కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగానే, కారం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అవ్వదు. సో ఇంతేనండి, వెరీ ఈజీ అండ్ సింపుల్ స్టెప్స్తో బెండకాయ ఫ్రై మరి రోస్ట్లా కాకుండా, మరి జ్యూసీ కర్రీలా కాకుండా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.